39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మరి ఈ రోజు ఈ వ్యవస్థల వీళ్ళు వాళ్ళ రెచ్చిపోవడానికి వాళ్ళ మీద మనం దాడి చేయడానికి కారణం ఎవరు? మీరు కాదు గతంలో మీరు ఇప్పుడు నెహ్రూ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు కాదు కదా. ఎవరు ఏమన్నా ఏం చేయాలనుకున్నా ఇది భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న దేశం ఇది. ఈ దేశంలో మైనారిటీలు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, గిరిజనులు అందరూ ఉన్నాం ఇక్కడ, హిందువులు అందరూ ఉన్నాం. అంత మాత్రాన ఇది మా దేశమే అంటే వేరే వాళ్ళ విద్వేషాలు రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ పాలించమని అధికారం ఇచ్చారు కానీ సమాజంలో అలజడి సృష్టించమని అవకాశం ఇచ్చారా మీకు? అంటే మీ పబ్బం గడుపుకునేందుకు ఒక ఎన్నికల సంఘాన్ని, అందుకే రాహుల్ గాంధీ గారు మన దేశమే కాదా చెప్పండి, భారతదేశమే బరాబర్. ఈ భారతదేశంలో అందరూ ఉన్నారు. అమెరికాలో లేరా హిందువులు? లేరు అమెరికాలో. వాళ్ళు దాడి చేస్తారా క్రైస్తవులు? చెప్పండి. ఎక్కడైనా ఏ కులంలో అయినా ఏ మతంలో అయినా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇది లౌకిక. హైదరాబాద్ తెలంగాణ కూడా గొప్ప లౌకిక భావం. నేను అంటున్నా లౌకిక భావం అంటే వాళ్ళు నచ్చట్లేదు, లౌకిక వాదం అంటే వాళ్ళు నచ్చట్లేదు. అట్లా నచ్చరోళ్ళు ఇలా భద్రాచలంలో రాముడి కళ్యాణం జరిగితే ఎప్పుడు అబుల్ హాసన్ తానీషాలు, ముత్యాల తరంబ్రాలు ప్రతి సంవత్సరం కళ్యాణానికి తీసుకుపోతారు వాళ్ళు. తర్వాత కేసీఆర్ 10 ఏళ్ళు తీసుకుపోలే, కానీ మన రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయిండు ముత్యాల తరంబ్రాలు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించిండు. ఇక్కడ కనపట్లేదా పరమోత్సాహనం? ఏమైనా గొడవలు అయినాయా? అదేవిధంగా శ్రీరామనవమి జరిగితే ముస్లింలు వచ్చేసి అక్కడ బెల్లం పానకం ఇస్తారు, దారమ్మటి మజ్జగిస్తారు. హనుమాన్ జయంతి జరిగేటప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో చూసిన మొన్ననే మజ్జగ ఇచ్చారో ఏదో ముస్లింలు. ఇంత మత సామరస్యంగా బతుకుతుంటే వీళ్ళ ఆ పబ్బం కలవడం కోసం, వీళ్ళ అధికారం కోసం ఈ విధంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. అసలు అది ఉగ్రవాదాన్ని అంతం చేయడం ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఇలా మాట్లాడితే కర్రిగుట్టల్లో నక్సలైట్లను చంపేస్తాం, వాళ్ళని చంపుతాం. వాళ్ళు ఈ దేశ బిడ్డలే, భారతీయులే. వాళ్ళు ఛత్తీస్గఢ్ అయినా తెలంగాణ అయినా నక్సలైట్ల కన్నా నక్సలైట్లే ప్రమాదకరం కాదు. నక్సలైట్ల కన్నా ప్రమాదకరం ఉగ్రవాదులు, అణుబాంబు కన్నా ప్రమాదకరం ఉగ్రవాదులు. వాళ్ళని అంతం చేయకుండా 11 ఏళ్ళు అధికారంలో కూడా నిద్రపోతున్నారా? ఉగ్రవాదమే లేదన్నారు, ప్రజలు నమ్మించారు, ప్రజలు పోయి ఇప్పుడు చచ్చిపోయారు. ఎవరు ఈ సావులకు కారణం? ఎవరు అంటారు? అధికారంలో ఉన్నోళ్ళు అంటారా, ప్రతిపక్షంలో కాంగ్రెస్ వాళ్ళు అంటారా? కాబట్టి ఇక్కడైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టి పరిపాలించండి. భద్రత ఆయన చెప్పినట్టు జనరల్ మేజర్ బక్షి చెప్పినట్టు ఇమ్మీడియట్ గా నియామకాలు చేపట్టాడు. సైనిక దళాలు నియామకాలు చేపట్టి గస్తీలు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో చైనా వాళ్ళు ఒక పక్కన చైనా వాళ్ళు కవ్వించారు, దాని మీద మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ మట్టు పెట్టింది. 71లో భారతదేశము పాకిస్తాన్ పై యుద్ధం చేసి గెలిస్తే 93,000 మంది సైనికులు పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా మనకు వాళ్ళని అప్పగించిన, వాళ్ళ దేశానికి అప్పగించడం. కానీ ఏనాడన్నా వాడుకున్నామా? ఇంకో అంశం చూడండి, యూరి ఘటన జరిగింది జమ్మూ కాశ్మీర్ లో. ఆ పక్కన ఉన్నటువంటి స్థావరంపై 4 ఉగ్రవాదులు దాడి చేస్తే సెప్టెంబర్ 2016 సెప్టెంబర్ 14 ఇప్పుడు దాడి చేస్తే మళ్ళా 19 పోయి వీళ్ళు పిఓకేలో పోయి మేము దాడి చేసినాం అని గొప్పలు చెప్పుకున్నారు. అక్కడ వందల సంఖ్య కూడా తెలియదు, మీడియా కూడా తెలియదు, ఆ వీడియోలు లేవు, ఏం లేవు. దాడి చేసినాం, ఆక్రమించాం అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారు, మా యొక్క సైనికులు వందలాది మంది ఎవరు చావలే, 7 మంది చనిపోయారు, వాళ్ళు కూడా భారతీయులు కూడా చనిపోయారని చెప్పి వాళ్ళు వెల్లడించారు. మీడియా సంస్థలకు వాస్తవాలు వెల్లడించారు. అంటే ఏం చేస్తున్నారు మీరు? మీ ప్రగల్భాలు పలకడం కోసం సైనికుల త్యాగాలను ఉపయోగించుకుంటున్నారా? నిజాయితీ ఉండదా? మీరు ఎందుకు ఆక్రమించుకోలేకపోయారు? 11 ఏళ్ళ అధికారంలో ఉంటే పిఓకొని చైనా ఒక పక్కన కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, చైనా ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేసిన ఉన్నప్పుడు మరి ఉగ్రవాదులు ఎట్ట పుట్టకొచ్చారంటున్నా. కాబట్టి ముమ్మాటికి ఇది వీళ్ళ వైఫల్యం. అదే విధంగా 2019 పెరిగిందే మీ హయాంలో మాట్లాడతాం. మా హయాం అయిపోయిందండి. మేము 12 ఏళ్ళకు దూరంగా ఉన్నాం. మా హయాంలో 12 ఏళ్ళు దూరంగా ఉన్నాం. మేము పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంది, ఉగ్రవాదులు చొరబడరు, మన లైను ఏదైతే ఉన్నదో భారత సరిహద్దు ఏదైతే ఉన్నదో ఆ దాటరు ఎవరు అని చెప్పారు, గొప్పలు పలికారు. ఏమైంది? 2019లో నేనన్న మాట కాదు.